వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తున్నారని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. గురువారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 15 మందికి సంబంధించిన 26,89,866 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండగా నిలబడుతున్నారని తెలిపారు. కావలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 87 మందికి 74,60,477 చెక్కులను అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, బోగోల్ మండల టీడీపీ అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, కండ్లగుంట మధుబాబు నాయుడు, బండి అమర్ రెడ్డి, తిరివేది ప్రసాద్, దేవరకొండ శ్రీను, జనిగర్ల మనోహర్, దావులూరు దేవకుమార్, భీమవరపు బాలాజీ, ఆది యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ఇప్పటి వరకు 87 మంది ఈ రోజున చెక్కులు కూడా పంపిణీ జరగడం జరుగుతుంది. మళ్ళీ నిన్నే ఒక 12 చెక్కులు కూడా మంజూరైనాయి. అవి కూడా రేపు ఎల్లుండిలో మళ్ళా రాబోతుంది. ఎప్పటికప్పుడు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఒక పండుగలాగా పేదవాళ్ళు ఎవరైతే ఆరోగ్యంగా ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళందరినీ ఒక చూడాలి, వాళ్ళతో కలిసి వాళ్ళకి చేతికి చెక్కులు ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని కూడా చేసుకున్నాం. ఈ సందర్భంగా ఇంకా కావలి ప్రజానీకానికి చాలా తెలియాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అన్నింటిలో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు 7 కోట్ల రూపాయలు కొత్తగా వివిధ మండలాల్లో సిమెంట్ రోడ్ల నిమిత్తం మొన్న 6.5 కోట్లు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలతో పాటు మళ్ళా కొత్తగా ఒక్క కావలి నియోజకవర్గానికి 7 కోట్ల రూపాయలు మళ్ళా ఈరోజు సిమెంట్ రోడ్ల నిర్మాణం కొరకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోని ఎక్కడైతే సమస్య ఉందో ఆ ప్రాంతానికి సిమెంట్ రోడ్లు వేయడానికి ఈరోజు నిధులు వెచ్చించడం జరిగింది. అందులో భాగంగా హైయెస్ట్ మంచి మెజారిటీ అక్కడ మాకు మంచి మెజారిటీని ఇచ్చినటువంటి ప్రతి గ్రామాన్ని గుర్తించి ఆ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచనతో ఈ రోజున చలంచెర్ల గ్రామానికి 1,80,000 రూపాయలతో ఈ రోజున సిమెంట్ రోడ్లు మంజూరు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా చలంచెర్లం, పేపర్లపాలెం, సిరిపురం మీదుగా ఈ రోజున ఆ గ్రామానికి వెళ్ళేటువంటి బ్రాంచ్ రోడ్డు ఇబ్బందిగా ఉంటే మార్కెట్ ఫండ్స్ నుంచి 2,75,00,000 రూపాయలతో ఆ గ్రామానికి ఈరోజు తారు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా సిమెంట్ రోడ్ల కింద 1,80,00,000 రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేశాం. అదేవిధంగా అన్నగారిపాలెం నుండి అన్నగారిపాలెం బ్రాంచ్ రోడ్డు నుంచి మన మత్స్యకారులు నివసించేటువంటి వెంకటేశ్వరపురం పోయే రోడ్డు చాలా ఇబ్బందిగా ఉందంటే దానికి ఈరోజు 90 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. అదే హరిజన, అరుంధతి, బీసీ, ఎస్టీ కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో సిమెంట్ రోడ్డు లేకపోతే అక్కడ ఒక 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగింది. బోగోల్ మండలం తాడిచెట్లపాలెం ఆడున్నటువంటి వాసులందరూ కూడా మాకు నిన్నటి రోజున మంచి మెజారిటీని ఇస్తే ఆ గ్రామానికి ఈరోజు అదనంగా 40 లక్షల రూపాయలు ఈరోజు నిధులను కూడా వెచ్చించడం జరిగింది. ముఖ్యంగా తుమ్మలపేట మమ్మల్ని ఆదరించినటువంటి మా పంచాయతీ అన్నగారిపాలెం, తుమ్మలపేట గ్రామం మీద ఎప్పుడూ లేనటువంటి మెజారిటీని ఇచ్చినటువంటి ఆ గ్రామానికి దాదాపు 1,60,00,000 రూపాయల వరకు కూడా ఈ రోజున మళ్ళా నిధులను మంజూరు చేసి సిమెంట్ రోడ్లని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. సర్వాయిపాలెం పంచాయతీకి ఒక 20 లక్షల రూపాయలు, కొండబిట్టుగుంట బోగోలు మండలంలో ఉన్నటువంటి కొండబిట్టుగుంట ప్రాంతాల్లో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటువంటి మెట్లు నిర్మాణం కొరకు కావచ్చు, ఆ గ్రామంలో ఇంటర్నల్ రోడ్లకు కావచ్చు 55 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. బోగోలు మండలం తాళ్ళూరు పంచాయతీకి 14 లక్షల రూపాయలు, అదేవిధంగా జుబోల్దిని పంచాయతీకి 25 లక్షల రూపాయలు, ఎస్జీవి కంట్రీకి 10 లక్షల రూపాయలు, ఇలా దాదాపు ఈ 2 మండలాల మీద అదనంగా ఈరోజు ముఖ్యమంత్రి వారు కురిపించిన వరాలు 7 కోట్ల రూపాయలు. 2004 నుంచి 2009 వరకు కూడా
కావలికి ఎమ్మెల్యేగా ఎనలేని సేవలు చేసినటువంటి మహాతల్లి శ్రీ మాగుంట పార్వతమ్మ గారు ఇటీవలే వారు కీర్తిశేషులు అయ్యారు. వారి జ్ఞాపకార్థం కావలి ట్రంక్ రోడ్డు వారి హయాంలో అభివృద్ధి చేయడం జరిగింది. కావలిని 4 లైన్స్గా తీసుకొచ్చినటువంటి తల్లి మహాతల్లి పార్వతమ్మ గారు, ఆమె పేరు మీదన కావలి ట్రంక్ రోడ్డుకి నామకరణం చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్న వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని కూడా శాంక్షన్ చేసి తొందరలోనే గెజెట్ రూపంలో జీవో రూపంలో తొందరలోనే కావలి ట్రంక్ రోడ్డుగా మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్డుగా నామకరణం చేస్తూ జీవో కూడా విడుదల కాబోతుందనే విషయాన్ని కూడా కావలి ప్రజానికానికి తెలియజేస్తున్నాను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.